అసలు అంత చేసిన విరూపాక్షిని క్షమించావంటే నీలో ఎంత మార్పు వచ్చిందో అర్థం అవుతుంది తమ్ముడు. విరూపాక్షి, ఎట్టకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. అక్క, నా కంఠంలో ప్రాణం ఉండగా విరూపాక్షిని క్షమించడం అనేది జరగదు. నాకు కావాల్సింది కూడా అదే తమ్ముడు. తమ్ముడు, నీ కంఠంలో ప్రాణం ఉండగా విరూపాక్షిని క్షమించడం జరగదు అంటూనే నీకే తెలియకుండానే విరూపాక్షిని క్షమించేశావు తమ్ముడు. అదేం తప్పు కాదు తమ్ముడు, మంచిదే. తప్పొప్పుల గురించి, మంచి చెడుల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నువ్వు చెప్తే తెలుసుకోలేనంత పరిస్థితుల్లో నేను లేను. అది తెలుసు తమ్ముడు. ఒకప్పుడు ఈ విజయాంబిక నీకు అక్కే అయినా అమ్మలాగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా తమ్ముడు. ఆ రుక్మిణి వచ్చినప్పటి నుంచి నీకన్నీ రుక్మిణి విరూపాక్షే కదా. చాలు, ఇంకొకసారి ఆ విరూపాక్షి గురించి మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. తమ్ముడు, అంత కోపం ఎందుకు తమ్ముడు? అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? ఇంట్లో జరుగుతుంది కదా మాట్లాడుతున్నాను. విరూపాక్షి పేరు వింటేనే రుద్రతాండవం ఆడే సూర్యప్రతాప్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు. పూజలు చేయాలి అంటే అదే విరూపాక్షి పక్కన కూర్చుని ఆది దంపతుల్లా పూజ జరిపిస్తున్నావు.